నమస్కారం. హలో. నేను ఆకాష్ కుమార్ టాలే. నా ఛానల్ నేమ్ వచ్చి ఆకాష్ కుమార్ టాలే. ఈ వీడియోలో అయితే నేను నా సోలో ట్రిప్ అండి. ఇది నా గోవా సోలో ట్రిప్పు. ఈ వీడియోలో అయితే గోవాలోని మంచి మంచి బీచెస్, అదేవిధంగా క్రూయిజ్ షిప్ డిన్నర్ మరియు అదేవిధంగా నేను రోజు ఒక బైక్ రెంట్‌కి తీసుకొని గోవాలోని మొత్తం బీచెస్ మరియు స్ట్రీట్స్ అనేవి కవర్ చేయడం జరిగింది. ఈ వీడియోని మాత్రం అసలుకి స్కిప్ చేయకుండా వీడియో మాత్రం మొత్తానికి చూడండి. అదే విధంగా వీడియోని చూసే కంటే ముందైతే ఒక లైక్ చేసుకోండి. ఇలాంటి ట్రావెలింగ్ మరియు ఫిట్‌నెస్ రిలేటెడ్ వీడియోస్ కోసం అయితే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. జై హింద్. ప్రస్తుతం మురుదేశ్వర్ రైల్వే స్టేషన్లో ఉన్నాను. ఇక్కడ నుండి నా జర్నీ అన్నది గోవాకి స్టార్ట్ అయింది. గోవాలోని మడ్గావ్‌కి వెళ్తున్నాను. గోవాలోని మడ్గావ్ రైల్వే స్టేషన్కు చేరుకోవడం జరిగింది. మడ్గావ్ రైల్వే స్టేషన్ నుండి నేరుగా మడ్గావ్ బస్ స్టేషన్కు చేరుకొని ఇక్కడ నుండి పంజికి వెళ్ళబోతున్నాను. ఇక్కడ కనిపిస్తున్న పంజీ బస్ స్టాండ్. ఇక్కడ నుండి కలాన్గుట్టికి వెళ్తున్నాను. కలాంగుట్టిలో రూమ్ బుక్ చేసుకున్నాను. ఇదే కనిపించేది నా రూమ్. ప్రస్తుతం నేను ఇక్కడ కలాంగుట్టి బీచ్ వద్ద ఉన్నాను. కలాంగుట్టి బీచ్ చాలా రద్దీగా ఉంటుంది. ఇక్కడికి ఎక్కువ జనాలు వస్తారు. నేనైతే ఇక్కడ గోవాలో ఒక బైక్, స్కూటీ రెంట్కి తీసుకున్నాను. రెంట్కి తీసుకొని మార్నింగ్ 7:30 అవుతుంది. కొన్ని ప్లేసెస్ కవర్ చేయాలి నార్త్ గోవాలో. ఇప్పుడు నేనున్న ఈ ప్లేస్ కొలన్గొట్టె నుండి అరంబోల్ బీచ్కి వెళ్తున్నాను. అరంబోల్ బీచ్ ఇక్కడ నుండి సుమారుగా 24 కిలోమీటర్ల దూరంలో ఉంది. గోవా అంటే ఏదో కాదు, గోవా అంటే నేచర్ ప్లస్ ఫ్రీడమ్. నార్త్ గోవాలోని అరంబోల్ బీచ్కి అయితే చేరుకోవడం జరిగింది. అరంబోల్ బీచ్ వచ్చి నార్త్లో ఉంటుంది. ఈ లాస్ట్ బీచ్ అని చెప్పుకోవచ్చు. ఈ బీచ్లో అసలు ఇండియన్స్ ఎక్కువ కనిపించరు. ఎక్కువ మొత్తంలో రష్యన్స్ కనిపిస్తారు. ఈ బీచ్ అయితే చాలా ప్రశాంతంగా, చాలా బాగుంటుంది. ఈ బీచ్లో యోగా మరియు వాలీబాల్ అలాంటి గేమ్స్ ఆడుతూ కనిపిస్తారు. ఈ బీచ్ అయితే చాలా బాగుంటుంది.
అరంబోల్ బీచ్ నుండి మోర్జిం బీచ్కి అయితే వెళ్తున్నాము. మోర్జిం బీచ్ మోర్జిం బీచ్లో ఏంటంటే ఎంత లోతు వెళ్ళినా కూడా లోతు అనేది అసలు ఉండదు. చాలా తక్కువ లోతు ఉంటుంది ఎంత లోపలికి వెళ్ళినా కూడా. అంజునా బీచ్. ఈ అంజునా బీచ్లో అయితే వేవ్స్ చాలా పెద్ద పెద్ద వేవ్స్ వస్తాయి. ఇక్కడ బీచ్ అన్నది చాలా షార్ట్గా ఉంటుంది బీచ్. ఆ వేవ్స్ అన్నవి చివరి వరకు ఎక్కడి వరకు అయితే బీచ్ ఉంటుందో అక్కడి వరకు వస్తాయి. చివరి వరకు వేవ్స్ వస్తూ ఉంటాయి ఈ బీచ్లో. कार्तिक स्वामी क्या नाम बोल रहे? ये मांगता है नाम बोल दे रहा. अभिजीत ఇన్ గోవా మార్కెట్. రూమ్లోని ఫ్రెండ్స్తో కలిసి క్రూజ్ షిప్ డిన్నర్కి వచ్చేసాము. ఈ క్రూజ్ షిప్ డిన్నర్లో డీజే సాంగ్స్, డ్యాన్స్, అలాగే ఆ క్రూజ్ షిప్ సముద్రం దగ్గరున్న రివర్లో తిరుగుతూ ఉంటుంది. దీని టైమింగ్ వచ్చి 9 నుండి 9 to 12 వరకు దీని టైమింగ్స్ ఉంటాయి. ఇందులోని లంచ్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఈ క్రూజ్ షిప్ డిన్నర్లో అయితే మేము చాలా ఎంజాయ్ చేసాము. చాలా అంటే నాకైతే ఇది కొత్త, చాలా బాగుంది. बुलाऊंगा फिलहाल के लिए प्लीज बैठ जाइए. प्लीज बी सीटेड. थैंक यू सो मच.